వెల్కమ్ టు స్కై టాక్స్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కాళోజీ ప్రతిభా పురస్కార గ్రహీత నేపా సంతోష్ అచ్యుత్ కుమార్ గారు, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో మేడం, నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు మన టాపిక్, మీరు చాలా కవిత్వాలు రాస్తారు, అవును మేడం. అలాగే రచించారు. సో రవీంద్ర భారతిలో మీరు ఈ పతాక వేదన అనే కవిత్వాన్ని రాసినందువలన అక్కడ మీరు ఈ కాళోజీ ప్రతిభ పురస్కార గ్రహీతలు అయ్యారు. అవునవును మేడం. సో ఈ అయితే పతాక వేదన గురించి మీరు మాకు వివరిస్తారా? తప్పకుండా మేడం. అయితే ఇది రవీంద్ర భారతిలో డిసెంబర్ 9th భారత్ కల్చరల్ అకాడమీ వారు ఒక ప్రోగ్రామ్ చేశారనమాట, కవి సమ్మేళనం. దాంట్లోకి నేను పార్టిసిపేట్ చేసి ఈ పతాక వేదన అనే కవితను రాశాను. ఆ పతాక వేదన కవితకి వాళ్ళు మెచ్చుకొని కాళోజీ ప్రతిభా పురస్కారం ఇవ్వడము, సన్మానించడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా మరి ఎక్కువగా రాయడము స్టార్ట్ చేశాననమాట మేడం. అయితే ఈ పతాక వేదన దాని అర్థం ఏంటి అనంటే, పతాకం జాతీయ జెండా. మన భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి విద్యార్థి దశలో కానీ, లేకపోతే ఏ సందర్భంలో అయినా ప్రతి ఒక్క వ్యక్తి కులం కానీ, ప్రాంతం కానీ, మతం కానీ వీటికి అతీతంగా గౌరవించుకునే ఏదన్నా ఒక థింగ్ ఉంది అనంటే అది జాతీయ జెండా. సో ఆ జాతీయ జెండా పతాకం, ఆ జాతీయ జెండా ఈరోజు భారతదేశంలో జరిగే పరిస్థితులు వాటిని చూసి ఒకవేళ ఆ జాతీయ జెండానే బాధపడి ఏదన్నా చెప్పాలనుకుంటే తను ఏం చెప్తుంది, ఆ జాతీయ జెండా వాయిస్ ఎలా ఉంటుంది అనే ఒక సందర్భంలో ఇది రాశాను అనమాట. దానికి పతాక వేదన అని పేరు పెట్టాను. అంటే జాతీయ జెండా దేశ పరిస్థితుల్ని చూసి వేదన పడతా ఏమని మాట్లాడుతుంది అనే సందర్భం వచ్చేటట్టు రాశాను అనమాట మేడం. ఈ పతాక వేదనలో మెయిన్ కాన్సెప్ట్ కులాలు, మతాలు అనే దాని గురించి ఉంది. అసలు ఈ కాన్సెప్ట్ ని ఎంచుకోవాలని ఎలా అనిపించింది మీకు? కులాలు, మతాలు కాన్సెప్టే ఎందుకు ఎంచుకోవాలి అని అంటే, ఒక గత 10 సంవత్సరాలుగా మీరు కానీ దేశ పరిస్థితులు చూస్తే, దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య అవాంతరాలు ఎక్కువగా సృష్టిస్తుంది. ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను ఎక్కువ అనుభవించింది, సమాజంలో చూసింది ఈ గత 10 సంవత్సరాలుగా ప్రతి వ్యక్తికి మధ్యలో కులము, మతము అనేది ఎక్కువ వైరుధ్యాలను క్రియేట్ చేస్తుంది, ఎక్కువ దూరం చేస్తుందనమాట. ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలవనివ్వకుండా, అది డైరెక్ట్‌గా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది, ఇండైరెక్ట్‌గా కూడా జరుగుతా మనుషులు ఎక్కడో దేశంలో కలిసి ఉన్నట్టే విడిపోతున్నారు అనే ఒక సందర్భాన్ని కులం, మతం ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అది కూడా ఈ 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా క్రియేట్ చేస్తుందనమాట. మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాము, ఇంత చదువుకుంటున్నాము, దేశము అభివృద్ధిలోకి వెళ్తుంది. అయినా సరే మన భారతదేశంలో మాత్రం ఎక్కడో కులం, మతము మనిషికి మనసుల్ని వేరు చేస్తుంది. మనం దగ్గరగానే ఉంటున్నాం, కానీ మన మనసులు కలవట్లేదు. ఒక కులం భావనలోనో, లేకపోతే ఒక వేరే మతస్థుడు అనే ఒక భావనలోనో లోపల ఎక్కడో కొంచెం దూరం పెడుతున్నాము జనాలనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను రాయాల్సి వచ్చిందనమాట మేడం. ఓకే. అలాగే దాంట్లో సమానత్వం సమాధి చేసే అనే ఒక లైన్ ఉంది. అయితే ఒకసారి నేను మీకు కవిత మొత్తం వినిపిస్తాను. ఈ పతాక వేదన మొత్తం కవిత వినిపిస్తాను. దాన్ని డిస్కస్ చేద్దాం. ఏంటంటే సార్, కవిత్వం నార్మల్ గా చదువుతారు, చదివిన తర్వాత దానికి అంతర్గతం తెలియదు. అవునవును. ఏదో చదివాము, అందులో వర్డ్స్ ఎందుకు రాశారు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు పూర్తిగా చదివి మాకు వినిపిస్తే దాని అర్థం తెలుసుకుంటాం. కులాల, మతాల కుళ్ళు కాల్వల్లో రక్తపు మరకల గుర్తులు దాయన, సమానత్వం సమాధి చేసే స్వార్థ పాలకుల సలాము చూడన, రైతు చట్టాల రణరంగంలో ఆఖరి శ్వాసల గాలికి ఎగురన, బడులను మరచి గుడులను మలచే బలిసిన కొడుకుల బుద్ధిని పొగడన, దేశ సంపదలను దర్జాగా దొబ్బే కార్పొరేట్ల కవాతు చూడన, నిశీది చాటున నిజాలు దాచే అభాగ్య వనితల దౌర్భాగ్య చావుల అంతిమయాత్ర వెలుగులు చూడన, సప్తపదుల స్వతంత్ర దేశాన శతలక్షల కోట్ల అప్పులు మోయన,
అమృత ఉత్సవ సంబరం అంటూ విషాన్ని మిగిల్చిన మోసానికి నవ్వనా అని రాశాను మేడం. అంటే పతాకం చెప్తుంది మన భారతదేశ జాతీయ జెండా, దేశ పరిస్థితులు ప్రతి ఒక్క విషయం అందులో కవర్ అయ్యేటట్టు ఆ విషయాల మీద ఆ పతాకం స్పందిస్తే ఎలా ఉంటది అని రాశాను. అందులో మీకు చూడండి ఫస్ట్ 2 లైన్స్. కులాల మతాల కుళ్ళు కాలువల్లో రక్తపు మరకల గుర్తులు దాయన. హ్మ్. కులము, మతము అనేది ఈ రోజున మీకు చాలా ఎక్కువైపోయింది. ఆ డిఫరెన్సెస్ పాతకాలంలో ఎప్పుడో 2000 ఏళ్ల క్రితం నుంచి స్టార్ట్ అయ్యి, ఒక స్వతంత్రం వచ్చేదాకా ఉన్నాయి. లేకపోతే ఒక 1970 వరకు ఉన్నాయని మనము హ్మ్. బుక్స్‌లో చదవడము, సినిమాల్లో చూడడము జరిగేది. హ్మ్. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ 10 సంవత్సరాల్లో బాగా ఎక్కువ కనబడుతుంది మీకు. దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఎక్కువ కనబడుతుంది. ఆ కనబడే సందర్భంలో దేశంలో జరిగిన విషయాలన్నిటిని నేను క్రోడీకరించి రాయడం జరిగిందనమాట. సో, ఈ కులాల, మతాల కుళ్ళు కాలువల్లో రక్తపు మరకల గుర్తులు దాయన. అంటే జెండా అడుగుతుంది. మన భారతీయ పతాకము కులము, మతాలతో కొట్టుకు సస్తున్నారు. దానివల్ల రక్తపాతం జరుగుతుంది. ఆ రక్తపాతము ఏర్లై పారుతుంది. లేపోతే అది కుళ్ళు కాలువలుగా మారి పారుతుంది. అది నేను దాచిపెట్టుకోనా? ఎందుకంటే ఇతర దేశాలకి హ్మ్. తన గౌరవం చెడిపోకుండా ఆ పతాకమే వెళ్ళి నేను వాటిని కనబడకుండా దాచిపెట్టుకోవాలా అని అడుగుతుంది. చూడండి మీరిప్పుడు ఈరోజు మనం 15 ఫిబ్రవరి 2025లో ఉన్నాం. ఈరోజు చేస్తున్నాం ఈ వీడియో. 2 రోజుల క్రితం 13 ఫిబ్రవరి 2025 హ్మ్. తమిళనాడులో శివగంగ డిస్ట్రిక్ట్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2 రోజులు అవుతుంది. ఏ దాని ఏది బేస్ అయ్యి జరిగిందంటే కులం బేస్ అయ్యి జరిగింది. ఒక డిగ్రీ చదువుకునే కుర్రవాడు హ్మ్. ఆయన పేరు సంథింగ్ ఏదో ఉంది. హ్మ్. ఆయన కాలేజీకెళ్ళేటప్పుడు బుల్లెట్. దళిత్ స్టూడెంట్ అనమాట. కాలేజీకి కొత్తగా కొన్న బుల్లెట్ ఒకటి యేసుకొని పోతున్నాడు. యేసుకొని పోతే, "నువ్వు దళితుడివయ్యుండి, తక్కువ జాతోడివయ్యుండి, మా ముందే బుల్లెట్ యేసుకొని ఊళ్ళో తిరుగుతావా? మీరు బుల్లెట్ ఎక్కి తిరిగేంత మీకు పెద్దవారైపోయారు. పెద్దవారైపోయారా?" అని జెప్పేసి కొంతమంది అప్పర్ కాస్ట్ స్టూడెంట్స్, అప్పర్ కాస్ట్ ఆ ఊరి వ్యక్తులు ఆయన 2 చేతులు నరికేయడం జరిగింది. 2 రోజులవుతుంది. కేసు అది మీడియాలో వచ్చింది. కేసు నడుస్తుంది. అండ్ ఆయనకి ఆపరేషన్ చేస్తున్నారు. ఆ చేతులనేమన్నా చేయగలుగుతామని హాస్పిటల్‌లో జాయిన్ చేసి. ఇది జరిగిందెప్పుడండి? 2025 ఫిబ్రవరి 13 తారీఖు. అంటే ఇప్పుడు కూడా ఒక తక్కువ జాతి అని చెప్తా హ్మ్. ఒక వ్యక్తి, చదువుకునే వ్యక్తి, అతను డిగ్రీ చదువుతున్నాడు. థర్డ్ ఇయర్‌లోనే ఉన్నట్టున్నాడు. ఒక డిగ్రీ చదివే వ్యక్తి ఇంత డెవలప్ అయిన ఈ కంట్రీలో, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ సందర్భాలలో, నువ్వు బండి మీద అంటే బుల్లెట్ బండి యేసుకొని మా ముందు తిరుగుతావా? మీకంత కొమ్ములొచ్చినాయా? అనే సందర్భాల్లో ఆయన చేతులు నరికేశారు. అది అడిగినందుకు ఇంటికెళ్ళి దాడి చేశారు. సో, ఇదొక సందర్భం. సో, కులం వల్ల జరిగింది. ఇంకొక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి అనంటే సూర్యాపేటలో, హ్మ్. మన హైదరాబాద్‌లోనే. నేను చెప్పేది తెలంగాణ విషయాలు మన దేశంలో పక్కపక్క స్టేట్‌లో జరిగినాయి. ఖమ్మం దగ్గర సూర్యాపేటలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారని జెప్పేసి, ఆయనని ఏదో ఒక పని మీద ఫ్రెండ్స్ పిలిచి, అది ఇష్టం లేక చంపేయడం జరిగింది. ఇదొక ఇన్సిడెంట్. సిద్దిపేట జిల్లా అక్కడ ఒక గ్రామం ఉంది. గ్రామంలో నాయి బ్రాహ్మణ హ్మ్. ఒక పెద్దావిడ చనిపోయింది. చనిపోతే ఆమెని దహన సంస్కారాలు చేయడానికి ఆ వైకుంఠధామం తీసుకెళ్తే, ఆ ఊర్లో వాళ్ళు ఈ వైకుంఠధామంలో మీ కులస్తులు లేదా తక్కువ కులస్తులు ఇక్కడ మీరు దహన సంస్కారాలు చేయకూడదని జెప్పేసి, ఆ శవాన్ని రానీయలేదు. రానీయకపోతే వాళ్ళు 4, 5 ప్లేసులు ఊళ్ళో తిరిగి ఒక చెరువు కాడ దహనం జేసుకున్నారు. హ్మ్. అది జరిగింది తెలంగాణలోనే. సిద్దిపేట జిల్లాలోనే. సో, ఇప్పుడు ఈ 3 సంఘటనలు కులం ఆధారిత సంఘటనలు. కులం అనేది పోయింది. చాలామంది ఏంటనంటే, ఈ సిటీస్‌లో ఉంటా, లేతే వాళ్ళ జీవితాల్లో ఉరుకుల పరుగుల జీవితంలో వాళ్ళ, వాళ్ళ జీవితమే వాళ్ళు చూసుకుంటా, సమాజం కొంచెం ఎక్కువ పట్టించుకోని వాళ్ళెవరైనా ఉంటే చాలా తీసి పాడేసినట్టు, ఇంకా కులాలెక్కడున్నాయి సార్? ఇంకా కులముతోని ఎవడు హింసిస్తున్నాడు సార్ అని. మరి ఈ 3 సంఘటనలు ఈ 2 నెలల్లోనే మొన్నే జరిగింది గదా! అవును. మన దేశంలోనే జరిగింది గదా!
అందుకని కులాల మతాల కుళ్ళు కాల్వల్లో రక్తపు మరకల గుర్తులు దాయనా. అంటే ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఇవి ఇతర దేశాలకు తెలిస్తే మన దేశం యొక్క గౌరవం ఎక్కడుంటది? మన దేశం యొక్క పరువు ఎక్కడ నిలబడతది? అందుకని నేను వీటిని దాచేసుకోనా అని జెప్పేసి మన జాతీయ జెండా ప్రశ్నిస్తున్న సందర్భంలో రాశాను. రెండోది స్వా రైట్. సమానత్వం సమాధి చేసే స్వార్థ పాలకుల సలాము చూడన. సమానత్వం సమాధి చేసే స్వార్థ పాలకుల సలాము చూడన అని రాశాను. కుల. హ్మ్. పాలకులలో మళ్ళా కుల అని నేను ఇన్వర్టెడ్ కామర్స్‌తోని డివైడ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు కుల సలాము చూడన. మీరిప్పుడు మన ఆంధ్ర, తెలంగాణలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏదన్నా ఉంది అనంటే ఎస్సీ వర్గీకరణ. హ్మ్. అవును. ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి అది కంపల్సరీగా దానికి ఏ విధానంలో చెయ్యాలో చాలామంది మేధావులున్నారు. అది చెయ్యడమే కరెక్ట్ అయితే దాన్ని చెయ్యాలి. కానీ ఇలాంటి సందర్భాలని లేనిపోని సందర్భాలనన్నిటిని రెచ్చగొట్టి తీసుకొచ్చి హ్మ్. ఆ కులాలు కలిసి ఉండకుండా, రాజ్యాధికారానికి ఎళ్ళకుండా, వాళ్ళకు వాళ్ళు కొట్టుకునేటట్లు దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు చేసే పరిస్థితులు గూడా ఉన్నాయి. సో, ఇలాంటి సందర్భంలో రాశాననమాట. సమానత్వం సమాధి చేసే స్వార్థ పాలకుల సలాము చూడన. కులం బేస్డ్ మీదే రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఓట్లు కులం మీదే అడుగుతున్నారు. డైరెక్ట్‌గా మన కులానికెయ్యండి లేపోతే ఆహ్, ఇట్లా అడుగుతున్నారనమాట ఈ సందర్భంలో. రైట్. మూడోది రైతు చట్టాల రైతు చట్టాల రణరంగంలో ఆఖరి శ్వాసల గాలికి ఎగురన. హ్మ్. రైతు చట్టాల రణరంగంలో ఆఖరి శ్వాసల గాలికి ఎగురన. రైతులు మొన్న మనకి మోడీ గారి గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్‌లో ఉన్నప్పుడు హ్మ్. రైతు చట్టాలు చేశారు. ఫార్మర్స్ బిల్స్‌లో ఉన్నది ఏంటి అనంటే ఎక్కువ కార్పొరేట్ వ్యక్తులకి లాభాలు జరిగేటట్టు రైతులకి కొంచెం అన్యాయం జరిగే విధానంలో ఉన్నాయని రైతులందరూ చాలా రోజుల పాటు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు మీకు ప్రొటెస్టులు చేయడం జరిగింది. ఆ ప్రొటెస్టులు చేయడం జరిగిన ఆ సందర్భంలో మీరు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గాని లేపోతే కిసాన్ మోర్చా రైతులందరి యొక్క సంఘాలున్నాయి గదా! వాళ్ళు రిలీజ్ చేసిన లెక్కల్లో 750 మంది చనిపోయారు. 750 మంది రైతులు ఆ ప్రొటెస్ట్‌లకెళ్ళి, ఆ ప్రొటెస్టుల్లో అన్ని రోజుల పాటు తిండి లేక నిరాహార దీక్షలు జేసి, ఆరోగ్యాలు పాడైపోయి, హార్ట్ అటాక్స్ ఒచ్చి, ఇట్లా ఆ పోరాటంలో లేతే పోలీసులు దెబ్బల వల్ల గాయాలు జరిగి, ఈ విధానంలో 750 మంది చనిపోయారు. హ్మ్. రైతులు చనిపోయారు. ఆ 750 మంది రైతుల ఆఖరి శ్వాసలు చనిపోయినప్పుడు మనం దాన్ని ఆఖరి శ్వాస అంటాం. పీల్చేదాన్ని వదిలేసేదాన్ని. పీల్చి వదిలేసేదాన్ని. సో, ఆ ఆఖరి శ్వాసల గాలికి నేను గౌరవంగా ఎగరనా అని అడుగుతుందనమాట. సో, మీకు జాతీయ జెండా ఎగరాలనంటే ఎయిర్ గావాలి. గాలి కావాలి. సో, అది ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడది చాలా ఫ్రీగా మూవ్‌మెంట్ ఉంటదనమాట. అంటే మరి ఈళ్ళ ఆఖరి శ్వాసలే తీసుకొని నేను గౌరవంగా ఆ పైన పతాక స్థాయిలో ఎగరాలా అని జెప్పేసి జెండా అడుగుతున్న సందర్భంలో రాశాననమాట. బడులను మరచి నెక్స్టు బడులను మరచి గుడులను మలచే బలిసిన కొడుకుల బుద్ధిని పొగడన. ఇక్కడ ఒక పదము ఇబ్బంది కలిగిస్తదని అనుకునేవాళ్ళుంటారు. అది ఇబ్బందేం కాదు. బడులను మరచి గుడులను మలచే బలిసిన కొడుకుల బుద్ధిని పొగడన. బలిసిన కొడుకులు అంటే ఈ జాతీయ జెండా మనమందరము భరతమాత బిడ్డలమంటాము. జాతీయ జెండాని గౌరవించుకుంటాము. ఆ జాతీయ జెండాకి మనము పిల్లలుగా తీసుకుంటే, ఈ దేశ బిడ్డలందరిని పిల్లలుగా మనం లెక్కేసుకుంటే, బలిసిన కొడుకుల బుద్ధిని పొగడన. అంటే వాళ్ళ బుద్ధి ఇప్పుడు చూడండి తొండ ముదిరి ఊసర వెల్లయింది అని అంటారు. అట్లాగే మందబుద్ధి. బుద్ధి బలవడం అంటే అర్థం బాగా నాలెడ్జ్ ఉందనే సందర్భంలో కాకుండా నేను మందగించింది, బుద్ధి మందగించింది అనే సందర్భంలో వచ్చేటట్టు మాత్రమే రాశాను గానీ, ఈ గుళ్ళు కట్టేవాళ్ళని కించపరచాలని గాని, లేపోతే ఇదేది కాదు. ఎవరిని కించపరచాల్సిన ఉద్దేశం నాకైతే లేదు. హ్మ్. సమాజంలో జరిగేదాన్ని ఒక కవితా రూపంలో చూపించడం మాత్రమే. హ్మ్. అయితే బడులను మరచి గుడులను మలచే బలిసిన కొడుకుల బుద్ధిని పొగడన. ఇప్పుడు చూడండి
దేశంలో గొప్ప యూనివర్సిటీ ఏదండి? మన దేశంలో గొప్ప యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీ. ఈ రోజుల్లో మన భారతదేశంలో ఏదన్నా యూనివర్సిటీ చాలా గొప్పగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది, ఎడ్యుకేట్ చేస్తుంది అని అనుకుంటే అది వాట్సాప్ యూనివర్సిటీ. అలా ఎందుకంటానంటే నేను, వాట్సాప్ యూనివర్సిటీలో మీరు గాని అడ్మిషన్ తీసుకున్నారేంటి అందులోని? స్టూడెంటా వాట్సాప్ యూనివర్సిటీలో? కాదు కదా! లేదు. అయితే ఈ వాట్సాప్ యూనివర్సిటీ చూడండి. ఇందులో చరిత్ర తెలవనోడు, ఆర్కియాలజిస్ట్ కానోడు, చరిత్ర చదవనివాడు, వాడి చరిత్ర గురించి రాసేస్తాడు. హ్మ్. ఒక ఇంట్లో కూర్చుంటాడు. వాడి కమ్యూనిటీ గురించో, వాడి మతం గురించో, లేపోతే వానికి నచ్చని ఒక నాయకుడి గురించో, హ్మ్. ఆళ్ళు గాంధీ గారు అవ్వండి, నెహ్రూ గారు అవ్వనివ్వండి, లేపోతే అంబేద్కర్ గారు అవ్వనివ్వండి, ఎవరన్నా అవ్వనివ్వండి, భగత్ సింగ్ గారు అవ్వనివ్వండి, వీళ్ళ ఎవడికైతే నచ్చదో హ్మ్. వాళ్ళ మీద సొంత హిస్టరీ రాసేత్తాడు ఈడు రూమ్‌లో కూర్చొని. హ్మ్. రాసి 10 మందికి పంపితే, ఈ 10 మంది చదివి, ఆహా! అదే నిజం. గాంధీ గారు ఇలా కాదైతే ఇలాగా, అంబేద్కర్ గారు అలా కాదు ఇలాగా, హ్మ్. నెహ్రూ గారు ఇలా కాదు ఇలా చేశారు. రాసిందెవడో? ఏ హిస్టోరియన్ గాదు. హిస్టరీ చదివినోడు గాదు. హిస్టరీని గురించి పరిశోధనలు చేసే వ్యక్తి గాదు. ఆడెవడో ఎక్కడో మందేసి కూర్చొని ఒక గదిలో తెగ రాసేత్తుంటాడు. ఆ రాసింది 10 మందికి పంపంగాల్నే ఈళ్ళు ఇప్పుడు ఈళ్ళకి నచ్చుతది. ఎందుకంటే ఆ నాయకుడి మీద ఈళ్ళకి గూడా ద్వేషం ఉందనుకోండి, వెంటనే నెగెటివ్ కామెంట్స్ ఎప్పుడన్నా నచ్చుతాయి గదా! ఇది ఇంకో 10 మందికి, 100 మందికెళ్ళిపోద్ది. సో, అదే బిలీవ్ జేస్తున్నారు. ఆ ఎంతోమంది హిస్టారియన్స్ కష్టపడి దేశాలు తిరిగి, లేపోతే ప్రాంతాలు తిరిగి, ఆళ్ళని ఇంటర్వ్యూ చేసి, ఈళ్ళని ఇంటర్వ్యూ చేసి రాసిన పుస్తకాలన్నీ నాశనం అయిపోయాయి ఇప్పుడు హ్మ్. దేశంలో. ఇప్పుడేంటంటే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఏదొత్తే అదే గొప్ప. ఆ వాట్సాప్ యూనివర్సిటీలో హిస్టరీ తెలవనోడు రాసేసాడు. హిస్టరీ అదే చదువుకుంటున్నారు. ఎరా బాబు! సార్ ఇలా అంట కదా సార్ ఈ నాయకుడు. నా స్టూడెంట్స్ అడుగుతుంటారు. హ్మ్. ఎరా బాబు! నీకెక్కడ తెలిసిందిరా? ఏ బుక్ చదివావు నువ్వు? ఎవరు రాసిన బుక్ చదివావు? అంటే బుక్ కాదు సార్ వాట్సాప్‌లో వచ్చింది. హ్మ్. అంటే వాట్సాప్‌లో వచ్చేస్తుంది. రెండోది డాక్టర్ కానోడు ఆరోగ్యం గురించి మాట్లాడతాడు. హ్మ్. ఆ డాక్టర్ చదవలేదు. ఎంబీబీఎస్ చదవలేదు. సైంటిఫిక్ విషయాలేం తెలవదు. బాడీ గురించి ఏం తెలవదు. కానీ ఆయన రాసేస్తుంటాడు. హ్మ్. ఆయన రాసి వాట్సాప్‌లో పెడతాడు. గట్టిగా మీకు గంటలో కొన్ని లక్షల షేర్‌లయిపోతాయి. హ్మ్. అదే నాలెడ్జ్ మనకి. హ్మ్. హ్మ్. సో, హిస్టరీ తెలవనోడు హిస్టోరియన్ అయితాడు. ఎంబీబీఎస్ చదవనోడు డాక్టర్ అయితాడు. హ్మ్. ప్రతి ఒక్కడు నాయకుడవుతాడు. పాలిటి ఎ ఎంఏ పొలిటికల్ సైన్స్ చదవనోడు కూడా దాని మీద లెక్చర్ ఇస్తుంటాడు. అవును. సో, ఈ విధానంలో వాట్సాప్ యూనివర్సిటీ. ఇది నేను సరదాగా చెప్పాను. హ్మ్. అయితే చూడండి, ఇప్పుడు మన భారతదేశంలో హ్మ్. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లెక్కలు తీస్తే, మన భారతదేశంలో గొప్ప యూనివర్సిటీలు, గొప్ప విద్యాలయాలు ఏవి అని మనం చెప్పుకుంటే ఐఐటీస్. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఆ ఐఐటీస్‌ని మనం మన భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థలు, చాలా మంచి ఫెసిలిటీస్ కలిగిన విద్యా సంస్థలని మనం చెప్పుకుంటుంటాం. అయితే ఈ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో మనం ఏదైతే భారతదేశంలో గొప్ప యూనివర్సిటీలని చెప్పుకుంటున్నా ఐఐటీ బాంబే. హ్మ్. అది మన భారతదేశంలో ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది. హ్మ్. కానీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లోకి చూసుకుంటే 118 ర్యాంక్. హ్మ్. ప్రపంచ యూనివర్సిటీల లిస్ట్‌లో మన యూనివర్సిటీ ఇక్కడ టాప్ ఉన్నది. 118 ర్యాంక్. హ్మ్. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 150 ర్యాంక్. హ్మ్. ఐఐఎస్‌సి బెంగుళూరు హ్మ్. 211 ర్యాంక్. హ్మ్. ఐఐటీ ఖరగ్‌పూర్ 222 ర్యాంకు. సో, మన భారతదేశంలో ఏదైతే మనం గొప్ప విశ్వవిద్యాలయాలు అని పెద్దగా చెప్పుకుంటున్నామో, అవన్నీ ప్రపంచ లెక్కల్లోని కంపేర్ చేస్తే, మనము 100లో ఉన్నాం. 10లు గాదు, 30లు గాదు, 50లు గాదు. హ్మ్. 118 ర్యాంకుల్లో ఉన్నాం. మరి ఆ సందర్భంలోనే రాశాను. బడులను మరచి గుడులను మలచే బలిసిన కొడుకుల బుద్ధిని పొగడన. మరి మనకి ఫెసిలిటీస్ ఇంకా మనం క్రియేట్ చేసుకోవాలి కదా! అవును. మనము ఫస్ట్ ర్యాంక్ అప్పుడే మనం కొట్టాలని కాదు. హ్మ్. దగ్గరకన్నా వెళ్ళాలి గదా! అవును. ఈ 2025లో గవర్నమెంట్‌లన్నీ మారుతున్నప్పుడు, మన టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు, కాలేజీ ర్యాంకింగ్స్‌లో గూడా మనము ఉన్నత స్థానాలకెళ్ళాలి గదా! మినిమమ్ ఒక 30లోనో, 50లో కన్నా పోవాలి గదా! అవును. అది లేదు.
రెండోది చూడండి, స్కూల్స్ విషయానికొస్తే భారతదేశంలో 78,000 స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో గర్ల్స్‌కి టాయిలెట్ లేదు. అది నేను చెప్తున్న లెక్కలు కాదండి ఇయన్నీ. గవర్నమెంటు లేదా గవర్నమెంట్‌కి టై అప్ అయి ఉన్న సంస్థలు వాళ్ళు చేసిన సర్వేలే. నా సొంత లెక్కలు కాదు. నేను వాట్సాప్ స్టూడెంట్‌ని కాదు. వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్‌ని కాదు. నేను ఎక్కడ పత్రికల్లో వస్తున్నాయా, లేపోతే గవర్నమెంట్ ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో నుంచి చూసి చెప్తున్న లెక్కలే. సో, అందులో 78,000 స్కూల్‌కి గర్ల్స్‌కి టాయిలెట్స్ లేవు. 1,10,000 స్కూల్‌కి ఒకటే టీచర్ ఉన్నారు. స్కూల్ మొత్తానికి ఒకటే టీచర్‌తో రన్ అయ్యే స్కూల్స్ మన భారతదేశంలో 1,10,000 ఉన్నాయి. సో, మరి స్కూళ్ళలో యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో మనం తక్కువున్నాం. మరొక గుడి కట్టాలి, ఇంకొక చర్చ్ కట్టాలి, ఇంకొక మసీదు కట్టాలి, ఇంకా పెద్దది కట్టాలి. సో, ఆ సందర్భంలో యెస్, మనకి దేవుడిని నమ్మే వాళ్ళు జనాభా ఎక్కువున్నారు. వాళ్ళందరూ దేవుడిని ఆరాధించుకోవాలి కాబట్టి గుళ్ళుండాలి, చర్చిలుండాలి, మసీదులుండాలి. కానీ వేరే దేశాలతో, ఇతర దేశాలతో పోటీ పడాలి అనంటే మన యూనివర్సిటీస్, మన స్కూల్స్ ముందు ర్యాంకుల్లో ఉండాలి. వాళ్ళతో మనం పోటీ పడగలగాలి. మన పిల్లలకి విద్యని మంచిగా ఇవ్వాలి అని చెప్పేసే సందర్భంలో బడులను మరచి, గుడులను మలచే బలిసిన కొడుకుల బుద్ధిని పొగడనా అని రాశాను మేడం. దేశ సంపదలను దర్జాగా ఆ! అది. నెక్స్ట్‌ది దేశ సంపదలను దర్జాగా దొబ్బే కార్పొరేట్‌ల కవాతు చూడన. మీరు చూడండి, మనకి ఆగస్ట్ 15థ్ రోజు గాని, జనవరి 26థ్ రోజు గాని ఎర్రకోట దగ్గర జరిగే ఈ కార్యక్రమాల్లో ఆర్మీ వాళ్ళు కవాతు చేస్తారు. అంటే చాలా అందరూ ఒకటే లైన్‌లో నిలబడి, గన్స్ పట్టుకొని, చాలా పర్ఫెక్ట్‌గా అందరూ ఒకటేసారి సాల్యూట్ చేస్తా, ఒకటేసారి నడుస్తా, అడుగు, అడుగు ఎక్కడ ఎవ్వరిలోనూ తేడా లేకుండా ఉంటది. సో, చూడముచ్చటగా ఉంటది. ఇలా చూడముచ్చటగా చాలా గొప్పగా దేశ సంపదలను దర్జాగా దొబ్బుతున్నారు కార్పొరేట్ కంపెనీస్. అందుకే ఆ లైన్ రాశాను. దేశ సంపదలను దర్జాగా దొబ్బే కార్పొరేట్‌ల కవాతు చూడన. ఇప్పుడు చూడండి, ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12,00,000,00,00,000 బిజినెస్ మ్యాన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ భారతదేశంలో ఎవరైతే ఉన్నారో 12,00,000,00,00,000 రూపాయల వాళ్ళు బ్యాంకులకి కట్టాల్సిన డబ్బంతటిని మాఫీ చేశారు. తర్వాత మీకు ఒక కంపెనీ ఎందుకు పెట్టనిస్తారు? ఒక గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంటు వేరే, వేరే రాష్ట్రం నుంచో, వేరే దేశం నుంచో ఎవరన్నా ఒక బిజినెస్ మ్యాన్ వస్తే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి కొన్ని రాయితీలిస్తారు. ఇప్పుడు చూడండి, మనం హైదరాబాద్‌లో మీరు భూమి కొనాలి అనంటే, మనం ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి ఎళ్లి కొనాలి అనంటే కోట్ల రూపాయల్లో ఉంటది. కానీ వాళ్ళకి వేల రూపాయల్లో వాళ్ళకి ఎకరాలు ఇస్తారు. ఎందుకిస్తారు గవర్నమెంట్‌లు? ఆ బిజినెస్ మ్యాన్స్ వచ్చి అంత తక్కువకి ఆ ల్యాండ్ గాని మనం ఇవ్వగలిగితే, వాళ్ళు కంపెనీస్ పెట్టి ప్రజలని వాళ్ళకి ఉద్యోగాలిచ్చి డెవలప్‌మెంట్ క్రియేట్ చేస్తారని జెప్పేసి చేస్తారు. కానీ మన దేశంలో చాలామంది బిజినెస్ మ్యాన్స్ గూడా ఫ్రాడ్ జేసేవాళ్ళున్నారు. ఇలా రాయితీలు తీసుకొని షెల్ కంపెనీస్ అంటాం. కంపెనీ ఉండదు. కంపెనీ ఉన్నట్టు పెట్టి, ఆ కంపెనీకి ఒక ఇన్వెస్ట్‌మెంట్లు తీసుకొచ్చి, ఆ కంపెనీకి లోన్స్ బ్యాంకుల నుంచి ఇప్పించి, ఇక్కడ అధికారుల్ని మేనేజ్ చేసి, ఆ వచ్చిన డబ్బుని ఇతర దేశాలకి చక్కగా మనీ లాండరింగ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకొని, వాళ్ళ అకౌంట్స్‌లో దాసుకుంటారు. లేపోతే ఇండివిడ్యువల్ ప్రైవేట్ జెట్‌లు ఇయన్నీ కొనుక్కుంటారు. సో, ఈ విధానంలో అంటే నేను కార్పొరేట్ సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్‌లందరూ తప్పుడు వ్యక్తులని చెప్పాల్సిన ఉద్దేశ్యం నాకేం లేదు. ఎందుకనంటే మంచి మంచిగా చారిటీ చేసేవాళ్ళున్నారు. చాలా గౌరవమైన, నీతివంతమైన విధానంలో కూడా బిజినెస్ చేసే వ్యక్తులు దేశంలో బోలెడుమందున్నారు. నేను మాట్లాడుతుందల్లా ఎవరైతే అన్యాయమైన మార్గంలో సంపాదిస్తున్నారో, దేశ సంపదను దోచుకుంటున్నారో వాళ్ళ గురించి దర్జాగా దొబ్బే అని జెప్పి రాశాననమాట మేడం.
ఓకే. నిశీధి చాటున ఆ! నిజాలు దాచే. నిశీధి చాటున నిజాలు దాచే అభాగ్య వనితల దౌర్భాగ్య చావుల అంతిమ యాత్ర వెలుగులు చూడన. హ్మ్. నిశీధి చాటున నిజాలు దాచే. చీకట్లో. నిశీధి మీన్స్ రాత్రి, చీకటి. ఇది ఎందుకు రాయాల్సొచ్చిందంటే ఈ సందర్భం ఏంటంటే మీకు 2020లో మన ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ డిస్ట్రిక్ట్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 19 ఏళ్ల ఒక దళిత అమ్మాయిని అప్పర్ క్యాస్ట్ ఆహ్, ఆ ఏరియాలో ఉన్న అప్పర్ క్యాస్ట్ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వ్యక్తులు హ్మ్. రేప్ చేశారు. ఆవిడ చనిపోవడం కూడా జరిగింది. రేప్ చేసి చంపేశారు. అయితే పోలీసుల దగ్గరికి ఆ పేరెంట్స్ ఎళ్లి కేస్ పెట్టడానికి పోతే పొలిటికల్ ప్రెషర్స్ వల్ల కేస్ వెంటనే తీసుకొని ఇది రేప్ కేస్ కింద దాన్ని కేస్ ఫైల్ చేయలే. హ్మ్. ఎఫ్ఐఆర్ చేయలేదు. పైగా ఎక్కడ అది గొడవ అవుతదో ఆ నాయకులని అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నోళ్ళని కాపాడడం కోసం పోలీసులే వీడియోలు కూడా ఉన్నాయి. హ్మ్. మీడియాలో రిలీజ్ అయినాయి. పోలీసులే స్వయంగా ఆ శవాన్ని తీసుకొని పోయి అర్ధరాత్రి 12 దాటినంక దహన సంస్కారాలు చేసేశారు. దహన సంస్కారం చనిపోయిన శవానికి తల్లిదండ్రుల అనుమతి లేకుండా చేశారు. అది మన భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్‌లోనే జరిగింది. మనం హిందుత్వం ప్రకారం గూడా రాత్రిపూట చేస్తామా అండి? హ్మ్. దహన సంస్కారాలు చేస్తామా? అది కూడా తల్లిదండ్రుల అనుమతి. వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళు ఇష్టపడకుండా ఆ కేసు తేలాలి. ఇప్పుడు క్రిమేట్ చేస్తే ఏమవుతది మీకు? దానం చేస్తే హ్మ్. ఆధారాలు పోతాయి. అవును. పాతిపెడితే అన్నా మీకు డీఎన్ఏ దొరుకుతాయి. టెస్ట్‌ల్లోనో ఎట్లాగో ఏదో ఒక విధానంలో బయటపడతాయి. కానీ మీరు కాల్చేస్తే ఆధారాలు పోతాయి. పోలీసులు తీసుకొని పోయి కాల్చారు. హ్మ్. ఆ నైట్ పూట క్రిమేషన్ చేశారు. ఆవిడకి అన్యాయం జరిగింది. కేస్ కట్టలేదు. తీసుకెళ్ళి మళ్ళా రాత్రి పూట పోలీసులే సరే వేరే ప్రైవేట్ వ్యక్తులు చేస్తే అది వేరు. పోలీసులే తీసుకెళ్ళి చేశారు. తర్వాత దాన్ని సీబీఐకి కేస్‌ని మార్చారు. హ్మ్. దాంట్లో లైఫ్ ప్రిజన్మెంట్ ఏదో ఒక వ్యక్తికి పడినట్టుంది. సమస్య ఏంటంటే అది కూడా లేట్‌గా జరిగింది. హ్మ్. ఇక్కడ నేను చెప్పదలుచుకుందేంటంటే నిశీధి చాటున నిజాలు దాచే అభాగ్య వనితల దౌర్భాగ్య చావుల అంతిమ యాత్ర వెలుగులు చూడన. ఇప్పుడు హ్మ్. తను రాత్రి పూట దహనం చేశారు. ఆ రాత్రి పూట మన ఆచారాలని లెక్కల్లోకి తీసుకుంటే ఆచారాలకు అనుగుణంగా గాకుండా హ్మ్. విరుద్ధంగా అక్కడ దాన సంస్కారాలు జరిగాయి. ఆ వెలుగులు చూసి జాతీయ జెండాగా నేను గౌరవాన్ని ఫీల్ అవ్వనా? ఆ వెలుగులు చూడనా? అని జెప్పేసి ఆ పతాకము జాతీయ జెండా వేదన తెలియజేస్తుందనే సందర్భంలో రాశాను మేడం. నెక్స్ట్. అదొకటి. రెండోది అదే స్టేట్‌లో ఉన్నావ్‌లో కూడా ఒక బీజేపీ ఎమ్మెల్యే హ్మ్. ఒక మరొక దళిత అమ్మాయిని రేప్ చేసి చంపేయడం జరిగింది. హ్మ్. ఆళ్ళ నాన్న అడిగితే ఆళ్ళ తండ్రి గారిని కస్టోడియల్ డెత్ జరిగింది. పోలీస్ స్టేషన్‌లో చనిపోయాడు. హ్మ్. దాని గురించి ప్రశ్నించినందుకు, అడిగినందుకు, కేస్ పెట్టమన్నందుకు. సో, ఇలాగ మన దేశంలో ఆడవారి మీద అన్యాయాలు జరుగుతున్నాయి. మరొక రీసెంట్ విషయం సింపుల్‌గా చెప్పాలి అనంటే హ్మ్. వినేష్ ఫోగట్. హ్మ్. ఆవిడ రెజ్లర్. ఆ! మొన్న ఎమ్మెల్యేగా గెలిచింది. హ్మ్. అయితే ఆవిడ మన దేశానికి గౌరవం పెంచడానికి ఆటల పోటీల్లో పాల్గొని కుస్తీ పోటీ. ఎన్నో కుస్తీల పోటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ తీసుకొచ్చింది. ఆమెని ఆ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తే హ్మ్. వీళ్ళందరూ కలిసి స్ట్రైక్ చేయడం జరిగింది. నిరాహార దీక్షలు అన్నీ గూడా మనకి తెలిసిన విషయమే. సమాజానికి మీడియాలో ఉన్న విషయమే. హ్మ్. చేస్తే ఒక్క విషయం ఆలోచించండి. యాక్షన్ వెంటనే తీసుకోలేదు. ఒక దేశ పేరు నిలబెట్టడానికి హ్మ్. ఒక స్త్రీ ఆ కుస్తీల పోటీల్లో రెజ్లింగ్‌లోకి నేర్చుకొని నేను ఎన్నో పతకాలు గెలవాలి. భారతదేశ పరువు నిలబెట్టాలి అని చెప్పిన స్త్రీ సెక్సువల్ హెరాస్మెంట్ చేయబడితే ఒకసారి సింపుల్‌గా ఆలోచించండి. దేశానికి పేరు తేవాలనుకున్న ఒక పర్సను ఎవరి మీదన్నా రాంగ్ అలిగేషన్ జేసి దేశం మొత్తం వాళ్ళ వైపు చూసేలాగా
అన్ని రోజులు దీక్షలు చేస్తారా? అందులో నిజం ఉందంటారా? అబద్ధం ఉందని మనం అనుకోవాలా? దేశక గౌరవాన్ని పెంచాలనుకునేవాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తారని మాత్రం నేను అనుకోను. అవును. ఆ వ్యక్తిని తొలగించలేదు. హ్మ్. యాక్షను తొందరగా తీసుకోలేదు. హ్మ్. సో, ఇలా పల్లెటూరుల్లో జరుగుతున్నాయి. దేశానికే గర్వించదగ్గ వ్యక్తులకి కూడా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. జరుగుతుంటే హ్మ్. చూస్తా ఉంటున్నాయి గవర్నమెంట్లు. హ్మ్. సో, ఆ సందర్భంలో అది రాయడం జరిగింది. సప్తపదుల స్వాతంత్రం హ్మ్. దేశాన సప్తపదుల స్వతంత్ర దేశాన శతలక్షల కోట్ల అప్పులు మోయన. హ్మ్. సప్తపదులు 70 వసంతాలయింది మనకి. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటేసింది. హ్మ్. సప్తపదుల స్వతంత్ర దేశాన శతలక్షల కోట్ల అప్పులు మోయన. దీప్తి గారు మీకు పర్సనల్‌గా అప్పులేమన్నా ఉన్నాయండి? నాకు లేవు. లేవు సార్. ఏమి లేవు. చక్కగా హ్యాపీగా ఉన్నారు అని మీరనుకుంటున్నారు. యాక్చువల్‌గా మీకు రూ. 1,40,000 అప్పుంది మీ నెత్తి మీద. హ్మ్. ఉంది. మీకు తెలీదంతే. మీరు అప్పులు లేవు అని అనుకుంటున్నారు. హాయిగా బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నారు. మీకు రూ. 1,40,000 అప్పుంది. మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమందండి? ఇద్దరు పిల్లలు. ఇద్దరు చిన్న పిల్లలు. హ్మ్. వాళ్ళకు కూడా రూ. 1,40,000 ఒక్కొక్క నెత్తి మీద అప్పుంది. అదెలా అంటే మన భారతదేశానికి ఇతర దేశాల నుంచి గాని, లేపోతే ఆర్‌బీ నుంచి తీసుకున్నది గాని, గవర్నమెంట్ బాండ్స్ రూపంలో గాని అప్పులు చేస్తాం. హ్మ్. మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి గాని, మన దేశంలో రోడ్లేసుకోవడానికి గాని, మన దేశంలో స్కూల్స్, కాలేజెస్ ఇలా డెవలప్‌మెంట్ విషయాల కోసం మన డబ్బు సరిపోకపోతే, మన బడ్జెట్‌లు సరిపోకపోతే, పక్క దేశాల నుంచో లేతే వేరే బ్యాంకుల నుంచో మనం మనీ తెచ్చుకుంటాం. అవును. ఆ విధానంలో తెచ్చిన అప్పు హ్మ్. నేను కవిత రాసే టైంకి హ్మ్. 100,00,000 కోట్లుంది. భారతదేశానికి అప్పు. హ్మ్. 100,00,000 కోట్లు. ఇప్పుడు ప్రెజెంట్ ఎంతుంది అనంటే 220,00,000 కోట్ల రూపాయల అప్పుంది దేశానికి. దేశానికి అంటే ఎవరిది? దేశం అంటే ఎవరు? మనమే. దేశం అంటే మనుషులే గదా! దేశం అంటే మట్టి కాదోయ్! దేశం అంటే మనుషులోయ్! భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో నివసించే ప్రజలే దేశం. హ్మ్. సో, ఇప్పుడు దేశానికి అప్పుంది ఎంతుంది? 220,00,000 కోట్లు. ఈ అప్పంతా మనదే గదా! మనమే తీర్చాలి గదా! సో, మనందరం ఏంటంటే, అప్పు లేని వ్యక్తులందరూ ఏమనుకుంటారు అనంటే, మాకు అప్పు లేదు మేము హాయిగున్నాం అనుకుంటారు. ఈ అప్పుంది. రూ. 1,40,000 ప్రతి తలకాయ మీద ఉంది. ఇప్పుడు పుట్టిన పిల్లోడికి, నడక రానోడికి కూడా తీర్చగలిగే కెపాసిటీ లేనోడు వాడి నెత్తి మీద గూడా రూ. 1,40,000 అప్పుంది. ఇదెందుకు తెచ్చారండి? అప్పులే ఈ మాట అంటే చాలామంది మేధావులు ఏం చేస్తారు అనంటే, ఏ దేశానికి అప్పులు లేవు, ఏ మనిషికి అప్పులు లేవు, అప్పు లేకుండానే ఇంత పెద్ద జనాభా ఉన్న దేశాన్ని మనము ఖాళీ. నడిపించగలుగుతామా? ముందుకు తీసుకెళ్ళగలుగుతామా? మనము అప్పు చేస్తే తప్పేముందిలే అని జెప్పేసి అని అంటారు. యెస్. అప్పు లేని దేశాలు ఏవీ లేవు. హ్మ్. అప్పు పెద్ద పెద్ద అమెరికా లాంటి దేశాలకు గూడా ఉన్నాయి. హ్మ్. అయితే తెచ్చిన అప్పు ఏ ఏ రూపంలో వాడామన్నది మనకవసరం. హ్మ్. ఇప్పుడు 220,00,000 కోట్ల అప్పు ఉంది మనకి. ఆ అప్పుతో రోడ్డేసాం. రోడ్డు పర్ఫెక్ట్‌గా ఏసి, దాని మీద మీరు చక్కగా ప్రయాణించి వెళ్తే, హ్మ్. ఆ తెచ్చిన అప్పు పర్ఫెక్ట్‌గా వాడినట్టు, ఒకవేళ దానికి వడ్డీ ఉన్నా, మన జనాల టాక్సుల రూపంలో కట్ చేసి ఆ అప్పుని తీరుస్తుంటది దేశం. హ్మ్. ఏ పాలకులైనా సరే, ఏ గవర్నమెంట్ రానియండి, బీజేపీ రానియండి, కాంగ్రెస్ రానియండి, నెక్స్ట్ ఇంకెవరో రానియండి. హ్మ్. ఎవరొచ్చినా సరే ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి, మన నిత్యావసరాల్లో మీరు పెన్ను గొన్నా, పెట్రోల్ గొన్నా, ఏది గొన్నా సరే దాంట్లో ఎంతో కొంత టాక్స్‌ని డిడక్ట్ చేసి, అది దేశ ఖజానాలో పెట్టి, దాని ద్వారా డెవలప్‌మెంట్ జేసి, సరిపోతే అప్పులు తెచ్చి, లేతే అప్పులకి వడ్డీలు గట్టి, ఇలా మనం నడిపిస్తున్నాం. ఇది బానే ఉంది. అప్పు తేవాలి. హ్మ్. తెచ్చుకున్నాం. కానీ ఇయన్నీ పర్ఫెక్ట్‌గా ఉపయోగపడుతున్నాయా? మొన్న ఈ మధ్యే 'బస్తర్ జంక్షన్' అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. హ్మ్. ఆయన 'బస్తర్ జంక్షన్' యూట్యూబ్ ఛానెల్ ఓనరు. ఆయన ఒక జర్నలిస్ట్ అన్నమాట. యంగ్ జర్నలిస్ట్. ఆయన ఛత్తీస్‌గఢ్‌లో ఏరియాల్లో రోడ్డు వెయ్యకపోయినా, రోడ్డు వేసినట్టు ఎన్నో కోట్ల రూపాయల లెక్కలు జూపిచ్చి డబ్బు దొబ్బేశారు కాంట్రాక్టర్లు, నాయకులు.
హ్మ్. రోడ్డే లేదు. హ్మ్. ఆ వీడియోలు తీసి బయట పెట్టాడు ఆయన. అస్సలు రోడ్డే లేదు. ఆ రోడ్డు ఉన్నట్టు డాక్యుమెంట్స్ పుట్టించి, కాంట్రాక్టర్స్‌ని తీసుకొచ్చి, డబ్బు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి, ఆడ బురద నేల ఉంది. సో, ఇప్పుడు రోడ్డు వేయడానికే గదా మనం డబ్బులు తెచ్చుకున్నాం, అప్పు తెచ్చుకున్నాం. అప్పు తెచ్చి, ఈ రోడ్డు వేయకుండా, అక్కడ జనాలు ఇంకా ఆ ఊర్లలో తిరిగే జనాలు ఇంకా బాధలు పడుతూనే, ఇబ్బందులు పడుతూనే, ఈ డబ్బులేమో కాంట్రాక్టర్ల జోబుల్లోకి, నాయకుల జోబుల్లోకి పోతున్నాయి. హ్మ్. మరి అప్పుడు తెచ్చిన అప్పు కరెక్ట్‌గా ఎలా వాడినట్టయితది? అందుకే సప్తపదుల స్వతంత్ర దేశాన శతలక్షల కోట్ల అప్పులు మోయన జాతీయ జెండా బాధపడుతుంది. ఇన్ని లక్షల అప్పులు పెట్టారు నెత్తి మీద. సరే అప్పు తెచ్చారు. పోనీ తెచ్చిన అప్పునేమన్నా కరెక్ట్‌గా వాడుతున్నారా? నాయకులు దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. సో, ఈ విధానంలో ఇప్పుడు వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంటది. హ్మ్. వాడు హెలికాప్టర్ కొనుక్కుంటాడు. లేకపోతే ఫ్లైట్ కొనుక్కుంటాడు. లేకపోతే బిల్డింగ్ కట్టుకుంటాడు. అప్పు తీర్చాల్సినోళ్ళెవరు? హ్మ్. మీరు నేనే గదా! మీ పాప చిన్ని పాప గూడా ఇప్పుడు 1,40,000 కట్టాలి. హ్మ్. ఎలా కడతారు? ఇది జనాలకి ఎందుకు అర్థం కావట్లేదు అనంటే, డైరెక్ట్‌గా ఎవరన్నా మిమ్మల్నొచ్చి అప్పు కట్టు, నువ్వు నాకు అప్పున్నావు గదా! అనంటే అప్పుడే ఫీలింగ్ తెలుస్తది. ఇది ఇండైరెక్ట్ అప్పు. హ్మ్. టాక్స్ పెంచేసి, ఆ టాక్స్ పెంచి ఈటిలిని పూడుస్తారన్నమాట. హ్మ్. మీ కష్టం ఎక్కడికి పోయింది? కాంట్రాక్టర్ జోబులోకి పోయింది. నాయకుడి జోబులోకి పోయింది. అవును. మీరు దేశం డెవలప్ చేయడానికి మీరు అనుమతిచ్చి తెచ్చిన అప్పు గూడా వేరే జోబులోకి పోతుంది. దేశం డెవలప్ అవ్వట్లేదు. హ్మ్. అన్ని ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. అవును. మోడీ గారొచ్చిన తర్వాత డబుల్ అయిందది. 100 ఉండేది. హ్మ్. 100,00,000 ఉండేది. అది 220,00,000 పోయింది అప్పు. హ్మ్. అదనమాట. ఓకే. లాస్ట్‌ది ఇంకా 'అమృత ఉత్సవ సంబరం' అంటూ అని రాసారు. హ్మ్. అసలు ఇది నేను ఆగస్ట్ 15థ్ అంటే 14థ్ నైట్ రాసాను. హ్మ్. ఆగస్ట్ 14థ్ నైట్ 2021లో రాసిన కవిత ఇది. హుహు. ఆ! రేపొద్దునకు దేశంలో జరిగే విషయాలను ఏదోకటి చెప్పాలి హ్మ్. అని జెప్పేసి ఏదో ఒక మెసేజ్ రాయాలి అనే సందర్భంలో 2021 ఆగస్ట్ 14థ్ నైట్ కూర్చొని రాసింది. హ్మ్. నైట్ 2 ఈ ఈ టైంలో రాసిన కవిత అన్నమాట. హ్మ్. అయితే ఇప్పటికి మన గవర్నమెంట్‌లు ఊదరగొట్టేసే విషయం ఏంటంటే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. యెస్. స్వతంత్రం వచ్చింది. హ్మ్. ఆనందపడాలి. కానీ ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ భారతదేశంలో పెట్టుకొని కులాలతో చస్తున్నాం, మతాలతో చస్తున్నాము. రైతులు అన్నం పెట్టే రైతులు హ్మ్. మాకీ లాస్ వద్దురా బాబు అని జెప్పేసి, మమ్మల్ని పట్టించుకోండిరా బాబు అని జెప్పేసి 750 మంది రైతులు చచ్చిపోయారు. హ్మ్. మినిమమ్ సపోర్ట్ ప్రైస్ లేదు వాళ్ళు పండించిన పంటలకు. హ్మ్. అన్నం పెట్టే రైతు రోడ్డు మీదకొచ్చి స్ట్రైకులు జేసి ఇన్ని నా చిన్నప్పటి నుంచి నేనెప్పుడు జూడలే. ఒక రైతనేవాడు ఇన్ని సంవత్సరాలుగా దీక్షలు జేస్తా, తన్నులు తింటా, చలో ఢిల్లీ అని, క్రాప్ హాలిడే అని జెప్పేసి, ఈ విధానంలో రైతులు ఇబ్బంది పడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం దేశానికి ఎంత వరకు సురక్షితం కాదు. హ్మ్. సో, ఈ రైతుల గొడవలు. తర్వాత కాలేజెస్, స్కూల్స్‌లో వసతులు లేవు. ఆడపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. రేపులకు గురవుతున్నారు. గురైన దానికి ఏమన్నా న్యాయం జరుగుతుందంటే, ఏ గవర్నమెంట్ కూడా అక్కడ జరిగే ఒక ఇన్సిడెంట్‌ని వెళ్లి ఆపేయలేదు. హ్మ్. ఎప్పుడు కూడా ఆపేయమని అక్కడ జరిగే రోజు నువ్వు అక్కడ ఎందుకు లేవు అని మనం ఎవరిని ప్రశ్నించలేం. జరగకుండా స్ట్రాంగ్ లాస్ తీసుకురావచ్చు. హ్మ్. స్ట్రాంగ్ అనంటే ఎవరికన్నా న్యాయం కరెక్ట్ ఉండాలి. వాడు అప్పర్ క్యాస్టా, లోయర్ క్యాస్టా తప్పెవడు జేసినా సరే వాడు నాయకుడా, వాడికి ఎఫ్ఐఆర్ కంప్లెయింట్ తీసుకోవాలి, శిక్ష పడాలి. ఏ గవర్నమెంట్ అన్నా సరే చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయితది అనంటే అవి జరగవు. చెయ్యరు. నా గవర్నమెంట్ నాకు సపోర్ట్ ఇస్తది. లేపోతే నా నాయకుడు నాకు సపోర్ట్ ఇస్తాడు. నేను ఇందులోంచి తప్పించుకోగలను అనే ఉద్దేశాలు ఉన్నవాడే ధైర్యంగా చేయగలుగుతాడు. సో, ఇలాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ దేశంలో ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా అమృత ఉత్సవ సంబరం అంటూ హ్మ్. విషాన్ని మిగిల్చిన మోసానికి నవ్వన. దేశము ఇన్ని ప్రాబ్లమ్స్‌కి గురవుతుంది. ఇవన్నీ కప్పిపెట్టేసుకొని మన దేశం డెవలప్ అయింది కాదని నేను అనట్లేదు. హ్మ్. ఎప్పుడు గూడా మనము ఏం అభివృద్ధి చెందామో దాన్ని చూసి మన పర్సనల్‌గా అన్నా, హ్మ్. దేశపరంగా అన్నా, ఏ పరంగా అన్నా ఇండస్ట్రీ పరమో ఏది మీరు చెక్ జేసినా
మంచి జరిగిన దాని గురించే సంకలు గుద్దుకుంటా ఉంటే మనకు ఒరిగేది ఏమి ఉండదు. మంచి జరిగింది ఓకే. చెడేం జరుగుతుంది, అది ఎలా జరగనివ్వకూడదు, దాన్ని ఎలా మనము కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అప్పుడు మనము గొప్ప గొప్ప దేశాల స్థాయికి పోతామనమాట. హ్మ్. ఫస్ట్ లిస్ట్‌లోకి పోతాం. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒలింపిక్ గేమ్స్‌లో 140,00,00,000 మంది జనాభా ఉన్నాం మన భారతదేశంలో. హ్మ్. ఇప్పుడు లెక్కలు. 140,00,00,000 మంది. డొమినికా అని ఒక దేశం ఉంది. 70,000 మంది డొమినికా. హ్మ్. 70,000 మంది జనాభా ఆ దేశంలో. మొన్న 2024 పారిస్ ఒలింపిక్స్‌లో హ్మ్. గోల్డ్ ఆళ్ళు కొట్టారు. మనకు ఒక్క గోల్డ్ రాలేదు. హ్మ్. 6 పతకాలొచ్చినాయి. సిల్వరు, బ్రాంజు మనకొచ్చినాయి. 140,00,00,000 మంది దేశం మనది. హ్మ్. 70,000 అంటే గట్టిగా మన జిల్లాకి సమానం గాదు. జిల్లా అంటే అంత చిన్న దేశంలో ఒక గోల్డ్ కొట్టగలిగారు. హ్మ్. ఆ! సో, చూడండి మరి అలాంటి చిన్న దేశాలు గోల్డ్ కొట్టగలుగుతున్నారు. మనం ఇంకా బ్రాంజు, సిల్వర్ వాటిలకి మళ్ళా ఆహ్, ఊకన ఊకదంపుడు ప్రసంగాలు ఆహ్, అంటే నేను విమర్శిస్తున్నానని గాదు అర్థం. హ్మ్. అమెరికా 40 గోల్డులు కొట్టింది. హ్మ్. 126 పతకాలు సంపాదించింది అమెరికా. హ్మ్. 40 గోల్డ్‌ల 126లో 40 గోల్డ్, గోల్డ్ మెడల్స్. మనకు ఒకటి రాలేదు. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే, మరింత డెవలప్‌మెంట్ అంటే, ఆ 40లో కనీసం మనం 10 అన్నా గోల్డులు కొట్టాలి గదా! హ్మ్. అక్కడికి పోవాలి గదా! మరి ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టుకొని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనము అంతా బానే ఉన్నాము హ్మ్. అని జెప్పేసి ఉన్నయన్నీ దాచిపెట్టేసుకొని, ఎప్పుడు గూడా అభివృద్ధిలోకి పోము. ఆ సందర్భంలో అమృత ఉత్సవ సంబరం అంటూ మోసానికి నవ్వన అని జెప్పేసి రాశాననమాట. విషాన్ని మిగిల్చిన మోసానికి నవ్వన అని రాశాను. చాలా బాగా వివరించారండి. యాక్చువల్‌గా ఈ కవితలు చదివితే మాకర్థం కాదు. మీరిలా వివరిస్తే అందులో ఉన్న అంతరార్థం మాకర్థమైంది. అది. ఇలాగే ఎప్పుడు మీ కవిత్వాలను రాస్తూ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. అలాగే మరొక కవిత్వంతో మళ్ళీ మీ ముందుందాం. ఓకే. థాంక్ థాంక్ యూ. యూ మేడం. థాంక్ యూ.